మన శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో పశ్చిమ దిక్కుగా తిరిగి ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందామా? అయితే ఇది వినండి. ఒకనాడు అటుగా వచ్చిన కిరాత స్త్రీ కూర్మగుండంలో దాహం తీర్చుకుని శ్రీకూర్మనాథుని దర్శించుకుని తన భర్త అయిన బిల్లురాజుకి ఈ విషయం తెలుపగా అతను వచ్చి చూడగా ఆ గుండమ పైన చక్రాకారంలో తేజం కనిపించింది. ఆ వెలుగు క్రమంగా కూర్మనాథుని ఆకృతిని దాల్చుకుంది. బిల్లురాజు ఆశ్చర్యంగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలాచరమా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన శ్వేత మహారాజు, నీ పూర్వపుణ్యమును శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో నీకు సులభంగానే దర్శనమిచ్చాడు అని చెప్పాడు. దాంతో బిల్లురాజు సంతోషంతో స్వామిని పూజించాడు. స్వామి సంతోషించి బిల్లురాజుకు కూర్మగుండము యొక్క మెట్లను కట్టాల్సిందిగాను శ్వేత మహారాజుకు దేవాలయ నిర్మాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. వారు కూడా అలానే చేశారు. బిల్లురాజును స్వామి పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపంలో నివాసం ఏర్పరచుకోమని ఆజ్ఞాపించారు. అప్పుడు బిల్లురాజు తన వైపు ఎల్లప్పుడూ కరుణా దృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకున్నారు. శ్రీకూర్మనాథుడు అట్లే బిల్లురాజుకు వరమిచ్చారు. అప్పటి నుండి స్వామి పశ్చిమాభిముఖుడిగా తిరిగి ఉన్నారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.